చెప్పేసి విద్యా దీవెన అని చెప్పేసి ఇంతకుముందు ఉన్న తెలుగుదేశం పార్టీ వస్తే ఏమీ చేయలేదు. ఉన్న వాళ్ళకి మాత్రం ఇంతకు ముందు ఇచ్చేవాడు. ఇప్పుడు లేని వాళ్ళకి అందరికీ ఇల్లు మట్టుకు వచ్చినాయి, స్థలాలు ఇళ్ళని వచ్చినాయి. పిల్లలకి మట్టుకు అన్నీ బాగా జరుగుతున్నాయి. మంచి జరుగుతుందండి, అందరికీ మంచి జరిగింది. చిన్నపిల్లలతో సహా అందరికీ బాగానే జరుగుతుంది. ఇంతకుముందు కడుపుతో ఉన్న వాళ్ళకన్నా కూడా ఇప్పుడు బాగా చూస్తున్నారు. బయట కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినట్టుగానే చూస్తున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ అయితే పేరెంట్ కలవండి వస్తామని బాగా తెలుసు. ఇంతకుముందు ఎమ్మెల్యే గారు అయితే ఒకసారి వచ్చి దండం పెట్టే చనిపోయారు. ఇంతవరకు రాలా. మళ్ళీ దండం పెట్టి గడప గడిపి మొహం చల్లలేదానికి మొహం చల్లకుండా అలాగే వచ్చేసి ఒక అపార్ట్మెంట్ మాత్రమే వచ్చేవాళ్ళు. ఇంతకుముందు ఎమ్మెల్యే గారు అయితే వాళ్ళు పార్టీలు చేసుకోవడానికి రోజులు చేసుకోవడానికి ఆ అపార్ట్మెంట్కి వచ్చి కేకులకు వచ్చి వెళ్ళిపోయాడు. వేరు వాళ్ళు వచ్చింది, వర్షాలు వచ్చినా ఏమి వచ్చినా నీళ్ళు లేకపోయినా ఇప్పుడు ట్యాంకులకి నీళ్లు మటుకు ఇప్పుడు వస్తున్నాయి. కానీ ఇంతకుముందు అయితే ట్యాంకుల మీద మంచి నీళ్ళు బాగా ఇది అవుతుంది. మళ్ళీ ట్యాంకులు లేవు, గవర్నమెంట్ ఏమి ఇవ్వలేదు. మటుకు ఒక్కొక్కటి వస్తాయి అనుకున్నా బాగుంటుంది. వస్తాయి కనుక ఇప్పుడు ఏంటంటే కష్టపడి పైకి వచ్చినట్టు లేని వాళ్ళ గురించి బాగా ఆలోచిస్తారండి. ఇంతకుముందు ఉన్న వాళ్ళైతే డబ్బుల గురించి ఆలోచించేవాళ్ళు. నేనైతే అలా కాదండి, బాగా వస్తాడని చెప్పి నమ్మకం ఉంటుంది మాకైతే. జగన్ గారు జగన్ మేమైతే జగన్కి వేస్తామండి. అందరూ తెలిపిస్తాం కూడా జగన్. అందరికి తెలిసిందే కదా. ఇప్పుడు ఇంతకుముందు పాలన ఎలా ఉంది, ఇప్పుడు పాలన ఎలా ఉందో తెలుసుకుంటాం. 5 సంవత్సరాల నుంచి అంత బాగా వస్తుంది. కానీ పిల్లలకి స్కూల్కి కానీ మనం ఒక ఖర్చు కట్టలేదు. అయితే ప్రైవేట్ స్కూల్లో తీసుకెళ్ళాలి, ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళాలి. 100 రూపాయలు అయితే ఇప్పుడు రూపాయి కూడా అవ్వదు. ఏ జగన్